కొద్దిగా ఇంట్రడక్షన్ చేసుకుంటా. సో హాయ్ బ్రో, హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఇక్కడ మనం వడ్డపల్లి చెరువు కట్టకు రావడం జరిగింది. ఈ కట్టకు రావడం వల్ల మనకు ఒకటి మంచి జరిగింది. ఎందుకంటే యువతకు మార్గము వారి వారసత్వాన్ని అందించినటువంటి ఆ వృద్ధులు అంటే మనం ఏదో ముసలితనం అనుకుంటాం, కానీ వయసుతనానికి మార్గదర్శకాలు. వయసులో ఉన్నప్పుడు ఏ చెట్టు ఏ మొక్క ఏ తీరుగా ఎదగాలనే మార్గదర్శనం చూపించేదే వీళ్ళు. కానీ మనం వృద్ధులను తీసిపెడతాం కానీ. సో వీళ్ళు ఆ వయసులో ఉన్నటువంటి చిల్డ్రన్ గురించి ఇవాళ టాపిక్ వచ్చేసి, సార్ మైనర్ డ్రైవింగ్ మీరు ఏమంటారు? ప్రోత్సహిస్తారా, లేదు అంటే దానికి అగెనిస్ట్ అంటారా? సో సార్ మీరు మైనర్ డ్రైవింగ్ గురించి మీకు ఏం తెలుసు? మెయిన్గా ఏం తెలుసు అంటే వాళ్ళ యొక్క అంటే అప్పుడే అతను ఎదుగుదల అవుతుంటాడు కాబట్టి ఆ యొక్క మైండ్ వాళ్ళ మనసు ఏంటంటే వాళ్ళకి ఆ ఉర్రుతలుగానే ఉద్దేశం పైన ఆ వెహికల్ని అంటే అది నడపడం ఎంతవరకు అంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా అంటే స్పీడ్గా వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. పబ్లిక్ వాళ్ళ ఎదుటి వ్యక్తిని అంటే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే దీంట్లో 60% అంటే ఇతరుల యొక్క సేఫ్టీ చూడాలా డ్రైవింగ్ చేసేటప్పుడు, మనది 40% చూసుకొని సైంటిఫిక్ రీజన్ అది ఆ విధంగా వెళ్ళాలి. అయితే వాళ్ళ ఆలోచన పిల్లలు ఏంటంటే 16 years 15 years పిల్లలకి బైక్ ఇవ్వడం మూలంగా వాళ్ళు అప్పుడే ఎదుగుతున్నటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళకు ఆలోచన ఏ విధంగా వెళ్ళాలి అది తెలియదు. రెండోది ఏంటంటే వాళ్ళ అప్పుడప్పుడే మిచ్యూట్ అవుతుంటాయి వాళ్ళ బ్రెయిన్, వాళ్ళకి ఇవ్వకూడదు వెహికల్స్. మన బాధ్యత ఏంటంటే మైనర్ బాలులకు కానీ బాలికలకు కానీ మనం డ్రైవింగ్ అనేది ఇవ్వకూడదు, మనం ప్రోత్సహించకూడదు. వాళ్ళ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి మనం బైక్ కొనిచ్చినా అది అత్యవసరం ఉంటేనే, లేకుంటే పిల్లలు నడుచుకుంటే వెళ్ళడానికి అట్లా నడవడం మూలంగా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఆ పిల్లల్ని అట్లా చేయాలి మనం ఆ విధంగా. అంటే సార్ ఇప్పుడు ఉన్న సొసైటీలో ఏంటంటే తాతలు, తండ్రులు, తల్లులు, అత్తలు, ఈ మా నానమ్మలు ఏం చేస్తున్నారంటే నా మనవడు నా మనవరాలు కొద్దిగా హైట్ ఉన్నారు, ఎర్రగా ఉన్నారు, బుర్రగా ఉన్నారు, మాకు బాగా బలిసిన వాళ్ళము అని ఏం చేస్తారు, నా ఒక మనవడు వయసుకు రాగానే వాళ్ళు కారు ఇవ్వడము, స్కూటీ ఇవ్వడము, బైక్ ఇవ్వడము జరుగుతుంది. సెక్షన్ 4 ప్రకారము ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా 16 సంవత్సరాలు నిండేంత వరకు 50cc వెహికల్స్ ఇవ్వద్దు అన్నట్టు. 50 తర్వాత అంటే ఆఫ్టర్ 16 ఏజ్ తర్వాతనే 50cc వెహికల్ ఇవ్వచ్చు, అది కూడా 18 years వరకు. ఒకవేళ 18 years తర్వాత దాటిన తర్వాత లైట్ వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఇస్తారు, డ్రైవింగ్ లైసెన్స్. అలానే 20 years తర్వాత హెవీ వెహికల్స్, మనకి ఏంటంటే మన కార్ అయినా ట్రక్ అయినా పర్లేదు అలాంటిది. సో ఇప్పుడు ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్లో సెక్షన్ 181 ప్రకారం ఒక నేరం జరిగితే ఆ నేరానికి పాల్పడింది పెద్దలే అంటాను, మేము అంటున్నాం. మరి మీరేమంటారు? మైనర్ చేసిన నేరానికి బాధ్యులు పెద్దలే. తప్పనిసరిగా ఫస్ట్ ఏంటంటే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారంటే ప్రధానంగా మొట్టమొదటి తల్లిదండ్రులు తప్పండి. అయితే దీనికి మూలం ఏంటంటే సొసైటీలో ధర్మం కోసం కాస్త ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు, సంపద ఉన్నటువంటి వాళ్ళు, మా పిల్లలు చిన్న పిల్లలు అయినప్పుడు కూడా వాళ్ళు వాహనాలు నడపాలి, పోటీపడి ఈ ప్రపంచంలో మేము గొప్పలు అనిపించుకోవడం కోసం పిల్లలను ప్రోత్సహిస్తున్నారు సంపన్న కుటుంబాలు. ఇంట్లో ఎన్ని ఉంటాయని వెహికల్స్ ఉన్నాయి, కార్లు. ఎందుకంటే మైనరు వెహికల్ నడపడం మూలంగా వచ్చే నష్టము ఆ సంఘటన జరిగిన తర్వాత కుటుంబాలు విచ్ఛిన్నమైనాక తెలుస్తుంది తప్ప అప్పటి వరకు ఎవరికి అర్థం కాదు. అది గొప్పతనం అనుకుంటున్న ప్రోత్సహిస్తున్నారు కొన్ని కుటుంబాలు. చాలామంది చాలా ప్రధానంగా ఏ కుటుంబం ప్రోత్సహించినా మైనర్ను వెహికల్ నడపనిస్తున్నారంటే ఫస్ట్ తప్పు పేరెంట్స్ అండి, రెండో తప్పు సొసైటీ. ఎందుకంటే మైనరు బండి నడిపినప్పుడు జరిగినటువంటి నష్టం మీద వాళ్ళకు పర్ఫెక్ట్గా శిక్షలు కనుక పడేది ఉంటే ఇంకో పేరెంట్స్ ప్రోత్సహించరు, ఇంకోసారి వెహికల్ ఇవ్వరు. అట్లా లేదు, వాళ్ళు ఎందుకంటే డబ్బున్న వాళ్ళు కనుక మామూలు వాడైతేనో బలవుతాడు, డబ్బున్న వాళ్ళు కనుక వాళ్ళు అన్నింటినీ మేనేజ్ చేసుకుంటారు, ఆ పిల్లలు కేసు రాకుండా బయటికి తీసుకొచ్చుకుంటారు. కనుక వాళ్ళకి తప్పు అనిపించదు, వాడు వాళ్ళు మళ్ళీ చేస్తారు. మనం అనేక రోజు చూస్తూ ఉన్న సంఘటనలు, మైనర్లు తాగి కార్లు నడపడము, బండ్లు నడపడము, యాక్సిడెంట్ చేయడము, వాళ్ళు చావడము, ఎదుటి వాళ్ళని చంపడం అనేది మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇదంతా తప్పు అని మన అందరికీ తెలుసు. కానీ ఇవాళ సొసైటీ ఏమైపోయింది అంటే పక్కవాడు ఏం చేస్తే మనం చేయాలంటే చెడుతో పోటీ పడడం అనేది బాగా పెరిగిందండి. మంచితో పోటీ పడడం కాదు, అంటే వాడు మంచి అనుకుంటున్నారు కావచ్చు, కానీ చెడుతో పోటీ పడడం అనేది సొసైటీలో చాలా పెరిగింది. వాళ్ళ మంచి చెప్తే ఎవడు వినడు, చెడు చెప్తేనే
వాడికి ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా చేస్తాడు. బ్రహ్మాండంగా నడుపుతున్నాడు అంటే వాడు 40 వేడు 60 విన్నా, అరే పిచ్చోడ ఎందులో సత్తవరా 40 ఎందుకు 60 పోతాను, చిన్నపిల్లడు 40 ఇవ్వమంటే వాడు వెనక ముందు లోపల కోపం వచ్చాడో తిడతాడు, లేకపోతే వీడు పిచ్చిత బాడుకోండి వీడు బండి నడపరాదనో. అయితే అట్లాంటి సంస్కృతి వల్ల అంటే చెడు సంస్కృతి ఉన్నది, చెడును ప్రోత్సహించే సంస్కృతి ఉన్నది కనుక 1, 2, 3 అని మనం ఏలెత్తి తప్పు చూపించడానికి వీల్లేదు. కానీ ఫస్ట్ మైనర్స్ను బండి నడపడివ్వడం అనేది ఫస్ట్ పేరెంట్స్ తప్పు, 100% పేరెంట్స్ది. సెకండ్ సొసైటీ తప్పు, సొసైటీ బాధాలను తప్పని నేను ఫీల్ అవుతున్నా. దాన్ని ఎవ్వరూ ప్రోత్సహించవద్దు, ఎక్కడ ఏ దొరికినా దాన్ని ఖండించాల్సిందే, వ్యతిరేకించాల్సిందే. ఇది నా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు మీరు కూర్చున్నట్టు పిల్లల తండ్రుల కంటే తల్లులు ఎక్కువ ప్రోత్సహిస్తారు. ఓకే తల్లులే వాళ్ళ కొడుకు కొన్నాడు, ఆయన కొనలేదా అని ఆయన దగ్గర ఏమున్నాయి, మన కొనేది మన కొడుకు కొని అని ఈ తల్లే తండ్రి పడి పిల్లలు కొనిచ్చేది ప్రధానంగా తల్లి ఖరాబ్ చేస్తారు. ఓకే ఓకే సార్, అట్లయితే నేను ఒకటి అడుగుతాను సార్, మీరు సెక్షన్ 199 ఇది ఎవరికి తెలుసు, అది దేని గురించి అని మీకు తెలుసా అండి? సార్కు తెలుసు, మా ప్రిన్సిపల్ ఆర్టీఏ ఆఫీస్ అంటే ఆర్టీఓ ఆఫీస్ నుంచి వెళ్ళి సెక్షన్ 199 సెక్షన్ బండి నడిపితే దానికి అది సార్. సో దీనికి సంబంధించింది ఏంటంటే ఒకవేళ ఆ మైనర్ వల్ల ఏదన్నా కేసు ఫైల్ అయితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అది కూడా జోనల్ వాళ్ళ జైలు శిక్ష, అలానే 25,000 రూపీస్ ఫైన్ అన్నట్టు పెనాల్టీ. సో ఇది మీరు ఏమంటారు, దీనికి అంగీకరిస్తారా? తప్పకుండా అంగీకరించాల్సిందే. సార్ ఇంట్రడక్షన్. మైనర్లకు డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరం. పేరు? నా పేరు కె మోజెస్, నేను హై స్కూల్ ప్రభుత్వ ఉపాధ్యాయుని. కాబట్టి 18 సంవత్సరాల లోపు పిల్లలకు బండ్లు కొనియడం, బండ్లు నడపడానికి ప్రోత్సహించడం అనేది మంచిది కాదు. దానివల్ల ఎదుటివారికి ఎంతో ప్రమాదం ఉంది. ఎంతోమంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన పిల్లలు, 10th అయిపోయిన పిల్లలు, ఈవెన్ 8th 9th పిల్లలు కూడా బండ్లు నడుపుతూ ఉన్నారు. మేము పాఠశాలలో చెప్పేటప్పుడు పిల్లలకు ఈ విషయం మీద అవగాహన కల్పిస్తూ ఉంటాం. మైనర్లు బండి నడపడానికి లేదు, అనుమతి లేదు. అలా నడిపినట్లయితే 3 సంవత్సరాల జైలు శిక్ష ఉన్నది, 25,000 జరిమానా ఉన్నది. తల్లిదండ్రులకు కూడా 6 నెలలు 1 year జైలు శిక్ష వేస్తే తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో కొంచెం అవేర్నెస్ అవుతారు. అయితే పిల్లలు వాళ్ళ వయసులో వాళ్ళ ఎమోషనల్స్ను ఎంజాయ్ చేయడానికి రైడింగ్ చేస్తూ ఉన్నారు. అతివేగంతో నడపడం, విచిత్రమైన హార్న్లు పెట్టడం, తర్వాత వేగంగా నడపడం వల్ల కుటుంబాలు మంచిగా పోయేటువంటి కుటుంబాలు వాహనాలకు వాళ్ళు ఇబ్బందులు కల్పిస్తూ ఉన్నారు. ఓకే సార్, ఇబ్బందులు కల్పించి ప్రమాదాలకు గురైతే నష్టం జరిగేది ఎదుటివారికి. అంతే అంతే. వారు నష్టం జరిగితే వారి ఇష్టం, కానీ మరి ఎదుటివారికి మంచిగా పోయే వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ ఖండించాలి, చట్టాలు బలంగా చేయాలి, శిక్షలు కూడా కఠినంగా శిక్షించి దీన్ని నియంత్రించాల్సిందిగా కోరుతున్నాను. అదే సార్, మీరు చెప్తున్నది నిజమే. కానీ నేను ఏమంటున్నా అంటే ఈ సెక్షన్ 199 చట్టము ఈ 3 సంవత్సరాలు ఈ 25,000 తోటి ఆ ఆపోజిట్ వల్ల బాధించబడిన కాలో చెయ్యో ఒక ప్రాణం పోతుంది, దానికి న్యాయం జరిగినట్టు అవుతుందా అని. సో మరి న్యాయం అంటే చట్టం అనేది మామూలుగా రీమోడిఫికేషన్ జరగాల, లేకపోతే మరి ఎలా ఉండాలి? పేరుకే అండి, పోలీసు వాళ్ళు ఎక్కడ చెక్ చేయరు. అదే వాళ్ళ పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఎక్కడో ఒక దిక్కు చెక్ చేస్తా అంటారు. చట్టం గట్టికుంటే వీళ్ళకి ఇంత డేరింగ్ రాదు. వాళ్ళకు న్యాయం జరగాలంటే ప్రతి వాహనాలకు బీమా ఉండాలి. అదేవిధంగా మనుషులకు కూడా బీమా ఉన్నట్లయితే ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవచ్చు. అందుకోసమే సెక్షన్ 133 177 పెట్టారు. ఎందుకంటే ఒక అధికారి, ఆర్టీఓ అధికారి అడిగినప్పుడు కంపల్సరీ బండికి సంబంధించిన లేకపోతే మనకు మనిషికి సంబంధించిన ప్రూఫ్స్ ఇవ్వాలి. ఇప్పుడు అది కూడా ఎక్కడి వరకు మనం పాటిస్తున్నాం? ఎందుకంటే మన బండి పట్టుబడంగానే ఏం చేస్తున్నాము, ఎవరికి ఫోన్ చేస్తాను తెలుసా అండి? లేదు అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు తెలిసిన ఫోన్ చేస్తున్నాం. మరి నాయకులని కాదు, మనకు తెలిసిన గుర్తింపుల కోసం మనం ఎందుకు ఈ నాయకులను బదనాం చేసుడు? కానీ ఈ సెక్షన్ 133 170 పెట్టడం ఎందుకు? మరి వాళ్ళను, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళ పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాలసీస్ ఉన్నాయి, ఎల్ఐసి ఒక బాధిత వెహికల్కో మనిషికో ఏదైనా జరిగితే మరి ఇక్కడి నుంచి డబ్బులు వచ్చేది. సో అందుకోసం ఈ సెక్షన్లు ముఖ్యమా లేకపోతే మనిషి యొక్క మొరాలిటీ ముఖ్యమా? సెక్షన్లు ముఖ్యం. అదే సార్, అభిప్రాయం ఏంటి సార్, సెక్షన్లు ఎలా ముఖ్యమని? సెక్షన్లను కట్టుదిట్టం చేసి నియంత్రణ చేయాలన్న ఒక అభిప్రాయం అది.
శిక్షణ అమలు ఎక్కడ చేస్తానండి? ఇప్పుడు మనం పోతున్నా హెల్మెట్ పెట్టుకోలేదు, ఆ ట్రాఫిక్ కూడా ఆపిండు, ఆపి పైసలు తీసుకొని మళ్ళీ పొమ్మంటుండే. ఓకే. అయితే అక్కడ ఆపి అక్కడ హెల్మెట్ కొనిచ్చి లైన్ వేసి పంపాలి. ఓకే. వాడు చేయవలసింది అది. కానీ మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ఏమైనా కుదురు మళ్ళీ పడతారు. అది శిక్షణ ఉన్నప్పుడు నువ్వు కొంచెం గవర్నమెంట్ డబ్బులు ఎందుకు తీసుకోవాలి? ఆ డబ్బులు పెట్టి ఇది హెల్మెట్ కొనిచ్చి పంపించచ్చు కదా. కూడా కొందరు ఆఫీసర్స్ బాగానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు మాకు ఫైన్స్ ఎందుకు, ఆ ఫైన్లతో కనీసం మీరు వెక్కరాకపోతే మంచుకుంటారా అనే దానికి చూస్తాను ట్రాఫిక్. మరి పైసలు తీసుకున్నానికి అదే పైసలు తీసుకొని పెట్టించి ఒక్కరు మంచి వాళ్ళు ఏం చేయగలుగుతారు సొసైటీలో? ఫస్ట్ చట్టాలు చట్టాలు లేవు, ఉన్న చట్టాలు అమలు చేసే వాళ్ళు కూడా దొంగలే, అమలు కూడా అవుతలేదు. అందుకని ఎవడి భయం లేదు, చట్టాన్ని చైతన్యం లేదు ప్రజలకు. ఇప్పుడు మీరు చట్టాన్ని చూపించుకుంటా ఫ్రాడింగ్ చేస్తారు. చట్టాన్ని ఎక్కడికి మనకి ఎవరికి చట్టం అంటే అందరి ప్రజలందరికీ చట్టం ఉపయోగపడుతుందా? డబ్బు నోటికి చట్టం, డబ్బు నోటి దేనైనా మేనేజ్ చేసుకుంటాను. డబ్బు ఉంటే చావునైనా దేన్నైనా మేనేజ్ చేసుకుంటాను. డబ్బు ఉంటే వాడు పోతాడు వస్తుంది అంతే. ఏమన్నా ఉంటే గింటే బలేదు మళ్ళీ మామూలు లోయర్ మిడిల్ క్లాస్ వాడు, పేదోడు, కూలోడు చేసేవాడు వాళ్ళే నష్టపోతాను, వాళ్ళే బలవుతారు తప్ప బలిసినోడికి ఇవన్నీ చట్టాలు గిట్టాలు వాళ్ళది నమ్మకం లేదు. వాళ్ళే చట్టాలే వాళ్ళే వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇంకొక చట్టం ఉన్నదండి, సో సెక్షన్ 183 ఓవర్ స్పీడ్ వెళ్తున్నాం. సో ఈ ఓవర్ స్పీడ్కి సంబంధించినంత వరకు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ అయినా పర్లే, మిడిల్ ఏజ్ అయినా పర్లే, ఓల్డ్ ఏజ్ అయినా పర్లే, ఆ ఓవర్ స్పీడ్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. ఓవర్ స్పీడ్ పోరు చట్టరీత్యా నేరం. అది ఇట్లా ఎడ్యుకేషన్ కావాలి, పిల్లలకు ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళకు తప్పేంది అది తెలవాలి. కరెక్ట్ ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు కరెక్ట్ పోతారు. ఎందుకంటే ఒక సినిమాలో చూపిస్తాడు, రాంగ్ రూట్లోకి వెళ్ళినా కూడా 10,000, ఓవర్ స్పీడ్ వెళ్తే 20,000. భరత్ అనే నేను సినిమాలో సీఎం అయిన తర్వాత, ఎందుకంటే ప్రజల మీద సీరియస్నెస్ రావాలంటే ఒక బిగ్ అమౌంట్ వేయాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పెద్ద అమౌంట్ కాబట్టి వాళ్ళు చిన్న తప్పులు కూడా చేయరు. ఎందుకంటే ఇది చిన్న తప్పే కదా అనుకుంటాను. ఈ ఓవర్ స్పీడ్ కూడా చిన్న తప్పే, కానీ అది యాక్సిడెంట్ చేయడం వల్ల కొన్ని కుటుంబాలలో విషాదం మిగులుస్తుంది. అది కరెక్టే, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఓవర్ స్పీడ్ 60లో పోవాలి, దాటద్దు. 60 కంటే ఎందుకు పెడతాను మేము వెహికల్ కి? 60 వరకే లాగిస్తే ఇదంతా జరగదు కదా. అసలు ఈ ఓవర్ స్పీడ్ మన ఇండియన్ రోడ్స్ కోసం పనిచేయడానికి ఉపయోగపడదండి. ఓవర్ స్పీడ్తో వచ్చే ఉపయోగం 1% కూడా లేదు టోటల్గా. ఎందుకంటే అది అతి ఉత్సాహంతో రెచ్చిపోయి నడిపి యాక్సిడెంట్ చేసుకోవడం తప్ప వీళ్ళు చేసేది ఇక్కడ మామూలు ఏముందండి, నిమిషం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తేడా. అది 2 వీలర్ 40 నుంచి పోటీపడి నడుపుతున్నారు, 4 వీలర్ ఉన్నది 50 నుంచి 80 వరకు ఇట్లా లిమిట్ దాన్ని లాగేసి పరిస్తే ప్రమాదం కూడా జరగదు. ఒకటి మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్లు ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటాయండి. ఫస్ట్ చట్టాలు బలహీనంగా ఉన్నాయి, ఉన్న చట్టాలను కరెక్ట్ అమలు చేసేవాటే ఈ చట్టాలు కూడా ఎవరికి శిక్షలు పడతాయంటే మామూలు వాళ్ళకే. ఇప్పుడు మీరు చెప్పేటి అని ప్రధానంగా డబ్బును వాళ్ళు చేసే ఓవర్ స్పీడ్ కార్లు నడపడం, బండ్లు నడపడం అనేది మేజర్గా ఎక్కువ ధనవంతులు డబ్బున్న వాళ్ళు చేసే పిల్లలే. మీరు చూడండి, గమనించండి, మేజర్గా అంటే వీళ్ళు కూడా వాళ్ళని చూసి వీళ్ళు కూడా పోటీ పడతాను, వీళ్ళు కూడా బలైతాను కావచ్చు మేజర్గా వాళ్ళే. అది జరుగుతుంది, ఆటోమేటిక్ అవుతుంది కదా, పక్కన చూసి నేర్చుకుంటాడు కదా వీడు కూడా. అందుకని ఏంటంటే చూడండి, యాక్సిడెంట్లు ఎన్నో జరిగినాయి, ఎదుటి వాళ్ళని చంపింది, వీళ్ళు చచ్చిండ్రు, ఎవరికి ఒక్కడు కూడా శిక్ష పడ్డది లేదండి. అయినప్పుడు ఎవరు భయం ఉంటుందని ఫోన్ చేస్తాడు, వాళ్ళు పెడతారు, మాఫ్ అవుతుంది. అందుకని చట్టాలు బలంగా లేవు, చట్టాలు అమలు చేసే వాళ్ళు కూడా కరెక్ట్గా లేరు. కనుక ఇట్లాంటి మనం ఎన్ని చెప్తున్నారు రొటీన్ అయిపోయింది, చైతన్యం అనేది లేదు. కంపల్సరీ మీ అటువంటి అభిప్రాయాలు ఈ గవర్నమెంట్ అని కాదు, ఈ దేశానికి కావాలి. ఎందుకంటే మీ అనుభవమే మాకు మార్గదర్శకం. అంటే ఇప్పుడున్నటువంటి చట్టాలలో ఎలాంటి తీవ్రత సాధించాలి మనం? బ్రదర్ ఏంటంటే కరెక్ట్గా నీతిగా ఉన్నట్టు మాట్లాడితే వాడు దొంగ అంటాను, వానికి ఏదో ముద్రెత్తాను. ఎవరైనా క్రిటిసైజ్ చేసి ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పేసి ఏ పొలిటికల్ పార్టీని విమర్శించినా, ఏ వ్యక్తిని విమర్శించినా వాడిని నెగిటివ్గా తీసుకుంటాను, వానికి కావాల్సిన మేరకు వాడిని బ్లాక్ చేసేస్తాను. సామాధాన భేదం అన్నట్టు అవసరమైతే వాడిని చంపి కూడా చంపుతాను. అదే సూటిగా మాట్లాడితే ఊరికి దూరమైనట్టు. ముక్కు సూటిగా మాట్లాడేవాడు ఎప్పుడు ఎక్కువ శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ముక్కు సూటిగా మాట్లాడడం అనేది అది సహజ గుణం మనిషికి. అది ఒకడితే వచ్చింది కాదు, సూత్తే వచ్చేది కాదు. అది మన బాడీలో ఉండే జీన్స్ని బట్టి ఉంటుంది. అందరూ ముక్కు సూటిగా మాట్లాడారు. చాలా మంది అసలు స్పందించే నేచర్ ఉండేదే చాలా తక్కువ. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక 25-30% పీపుల్కే స్పందించే నేచర్ ఉంటుంది. మిగతా వాళ్ళంతా అందరితో నేను రా బయట నాకేంద్ర కనిపి
మనకి నీళ్ళు వస్తానంటే కిందికి వచ్చాక తెలుసుకున్నంత ముందు ఈ పిల్లలకు ఫ్యామిలీ తోటి కాకుండా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఇప్పుడు ఇంటింటికి వెళ్ళేసి పాంప్లెట్స్ ఇచ్చి అడ్మిషన్స్ ఇవ్వమంటున్నారు కదా, అలానే ఇంటింటికి ఆ అడ్మిషన్ ఫామ్ వెనకాల ఓవర్ స్పీడ్ మెయింటైన్ చేయొద్దు, అసలు డ్రైవింగ్ అంటే మీ వెహికల్స్ మీ పిల్లలకి ఇవ్వద్దు అని ఒక అవేర్నెస్ ఇవ్వాలి. ప్రధానమైన విషయం చెప్తాను నేను ఒకటి ఏంటంటే, ఇవన్నీ మనం పై సంఘటనల మీద తడుపుకుంటున్నాం తప్ప బేసికల్గా ఒక 30 years బ్యాక్, మ్యాక్స్ 30-40 years బ్యాక్ పిల్లల మీద కుటుంబ సంస్కృతి, కుటుంబ అలవాట్లు, కుటుంబ పెద్దల అభిప్రాయాలే డామినేట్ చేసేది. అవును సార్. ఉమ్మడి కుటుంబాలు ఉండేది. పిల్లలు ఎటుపోయినా ఏం చేసినా వాళ్ళ మీద నిఘా ఉండేది. ఏం చేస్తాను, తప్పని చేస్తానులా, లేదా కొట్టుకుంటాలా, ఏం చేస్తానని నిఘా ఉండేది. దాంతో ఏంటంటే వాళ్ళ కంట్రోల్లో ఉండేటోళ్ళు, చెప్పేటోళ్ళు పెద్ద పిల్లల్ని. అయితే 70% ఆఫ్ కల్చర్ పిల్లల మీద కుటుంబం కల్చరే పడేది. వీళ్ళు 30 years బ్యాక్. ఇప్పుడు తారుమారైంది. ఇప్పుడు 30% కల్చరే కుటుంబాన్ని పడతాను, 70% బయట కల్చరే పడుతుంది పిల్లల మీద. మన దగ్గర కాస్త షార్ప్ అయితే ఏం చేస్తున్నారు, కుటుంబంలో సిన్సియర్గా ఉంటాడు, సిన్సియర్ బయట వెనక ఫోటో పెట్టుకొని చేస్తారు. కొద్దిమంది అయితే డైరెక్ట్ ఆపోజ్ చేస్తారు. ఎందుకంటే దీనికి కారణం ఏంది, సొసైటీ, మీడియా. ఇవాళ గ్లోబలైజేషన్ పుణ్యం అని చెప్పేసి నీకు మీడియాలో చూపిస్తున్నారు. ఏది తప్పు ఒప్పని తెలియకుండా మీడియాలో 600 కోట్ల జనాభా చూసి మీడియాలో చూపించినప్పుడు మనం తప్పని చెప్తే మన పిల్లలు ముసలు పాతకాల ముసలి వీళ్ళకి ఏం తెలియదు. కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూస్తే మనం తట్టుకోలేము. చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుంది, కంప్యూటర్ ఎంత షార్పో పిల్లల మెదడులు కూడా అంత షార్ప్ ఉంటుంది. వాళ్ళు ఏది చూస్తే చేయాలనేటువంటి తాత ఉంటుంది ఇమీడియట్లీ. ఇప్పుడు కూడా మీరు చూడండి, చిన్నపిల్లలు మనం ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేయడానికి కోసం ప్రయత్నం చేస్తారు. అది తప్ప ఉప్పని వాళ్ళకి తెలియదు, కానీ ముద్ర పడ్డట్టు పడుతుంది. ఒక సంఘటన చూసిన తర్వాత, ఒక సీన్ చూసిన తర్వాత అది చేయాలి తప్పన ఉంటుంది. ఇవాళ సెల్ వచ్చేసినాయండి. సెల్ 50% ప్రపంచాన్ని మొత్తం డ్యామేజ్ చేసి పడేది. మానవ సంబంధాలు మొత్తం దెబ్బతినిపోయినాయి. మంచి చెడు లేదు. మంచి అంటే ఏంటి అని అడుగుతాను ఇప్పుడు కూరగాయలు. మంచి అంటే ఏంటిది అనుకో, మంచి అంటాను. అంటే ఎంత భయంకరంగా సొసైటీ విచ్ఛిన్నమైంది, చెడిపోయింది, కుళ్ళిపోయింది అనడానికి దీన్ని ఎవడు బాగు చేస్తాడో ఏంటో తెలియదు. కానీ మనం ఉన్నాం బలైతున్న దాంట్లో ఉన్నాం. కానీ అందుకని మనం పైన అక్కడో సంఘటన ఇక్కడో సంఘటన చూసి మనం చర్చించుకోవడం, బాధపడడం దానివల్ల ఉపయోగం లేదు. కానీ మొత్తం సొసైటీని, కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కుల్లబొడిచింది, నాశనం చేసి పడేసింది. ఇవాళ యువతరం టోటల్ ఏ మార్పు జరగాలన్నా, ఏ చేంజ్ కావాలన్నా కూడా యువతరం, యూత్ను కంప్లీట్ డైవర్ట్ చేసి కానీ ఆలోచించే పరిస్థితిలో లేరు. ఒక 5% ఆఫ్ యూత్ ఆర్ స్టూడెంట్స్ పుస్తకాల పురుగులు. వాళ్ళు దాన్ని బట్టి పడతాను, బయట ఏం జరుగుతుందో తెలియదు, అన్నం ఎట్లా తయారవుతుందో తెలియదు, బియ్యం ఎట్లా పండుతుందో తెలియదు. వాడు పుస్తకాలు పట్టుకుంటేవాడు. మిగతా 90% పీపుల్ లగ్జరీ లైఫ్. పేదోడా, ఉన్నోడా, గుద్దవలసినోడా అనేది కాదు, అందరూ టోటల్గా. ఎందుకంటే హై స్కూల్లోని సెల్లు, ఇంటర్లోని సెల్ ఎందుకండి, చదువుకుంటూనే సెల్ ఎందుకండి? 2 years సెల్ చేతిలో పట్టుకోవడం ఒక దర్భంలాగా ఫీల్ అవుతాను. ఓ బ్యాగ్ వేసుకొని సెల్ చేతిలో పట్టుకుని సర్వనాశనం చేసి పడేసింది. సెల్లు మూలంగా ఒక 5% మాత్రమే పాజిటివిటీ ఉంది, 95% నెగిటివిటీ డెవలప్ అయింది. ఈ సొసైటీని ఇప్పుడు ఎవరు బాగు చేయలేడు. ఇది దాని మూలంగా ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళకి అర్థమైతే లేదు. తాత్కాలిక ప్రయోజనం చూస్తాను, చెప్తాను. ఈ రేడియేషన్ తోని పిచ్చోళ్ళు అవుతారు. ఇవాళ మనం మిడిల్ ఏజ్ తోని సెల్ వాడతాను. ఈ 15-20 సంవత్సరాల నుండి వాళ్ళు ఇప్పటి నుండి సెల్ చూస్తాను, పిచ్చోళ్ళు అవుతారు. పిల్లలు అక్కడికి రారు టోటల్ గా. వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా సెల్ ఎత్తాను, వాడు సెల్ అయిపోతే మొత్తుకుంటాడు, కింద పడి కొట్టుకుంటాడు పిల్లలు. ఇది ఇప్పుడు మీరు చెప్తున్న సంతోషం. మీ బాధ్యతగా మీ వంతు సాయం చేద్దాం, ఇట్లాంటి ఎక్స్పోజ్ చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నారు. సంతోషం, మీలాంటి వాళ్ళు ఉండాల్సిందే. కానీ మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు అక్కడక్కడ మచ్చు తునుకలు మాత్రమే. సొసైటీ మొత్తం అట్లాగే ఉంది. ఇది లేదు సార్, ఒకటి చెప్తున్నా. మీరు రిటైర్మెంట్ వయసు అంటారు, కానీ మీ రిటైర్మెంట్ వయసుతోనే ఈ రాష్ట్రాలను, ఈ దేశాలకు సంబంధించిన మంత్రులందరూ 30-40 సంవత్సరాల వాళ్ళు కాదు, 50 పైబడిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది. ఎంతవరకు అంతవరకు చేరుకుంటాం. తొందరగా అది పరిగెట్టి పాలే బదులు నిలబడి నీళ్ళు తాగాలంటారు. సో
యువతకి ఇస్తే ఏదైనా పర చెడిపోతుంది. ఫస్ట్ ఒక పనిని కార్యం చేయాలంటే సూపర్వైజింగ్ పెద్దవాళ్ళు ఉండాలి. అలానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము, మన మోడీ ఉన్నారు. మోడీకి ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయి కానీ అనుభవం ఉన్నది. ఆయన టాప్ మోస్ట్ యూనివర్సిటీ కాదు, ఐఐటి ఎన్ఐటి నుంచి రాలే కానీ అనుభవం ఉంది. కింద స్టేజ్ నుంచి వచ్చారు. ఇప్పుడు మీకు అనుభవం ఉంది కానీ ఇక రిటైర్మెంట్ అయిపోయిన తాత ఇంట్లో కూర్చొని నీకేం పని అని ఇక వయసు వచ్చింది కదా, హాయిగా బండి వేసుకొని కార్ వేసుకొని బుర్ర అని వెళ్తాను. అంత వెళ్ళొద్దురా బిడ్డ, మనవాడ మైలేజ్ రాదురా, బండి ఖరాబ్ అవుతుందా, ఇంజిన్ సీసీ పోతుందా, మనకేమైనా అవుతుందా, పక్కనకి ఏమైనా అవుతుందా, దీనివల్ల నలుగురులో మన కాందాని ఇజ్జత్ పోతుందా అని మీరు అంటారు. కానీ అయినా అట్లా కాదు. నేను వయసుకు వచ్చినా నేను ఉరకాలే, నేను 40, 80, 90 మొన్న 230 కొట్టినరా స్పీడ్ అని వాడు చూపించుకోవడం కోసం. సో మీరు పని అంటే మీరు పని చేయరనుకుంటారు కానీ మీరే పని దేశానికి వాల్యుబుల్ అసెట్స్. పరిస్థితి సిచ్యువేషన్ జనరల్గా చెప్తున్నా, ఇవాళ మన భార్య మన కుటుంబ సభ్యులనే మనం వినిపించలేకపోతున్నాం, వాళ్ళని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. సొసైటీ వాడు పక్కోడు ఎవడు వింటాడండి? ఎవడు వింటాడు చెప్పండి? అంటే విషయం చెప్పు. నేను ఎందుకంటున్నానంటే మన పిల్లలకు మన కుటుంబానికి ఇట్లా కరెక్ట్ మంచిది కాదమ్మా, ఇది తప్పు అంటే, అరే చుట్టుపక్కల వాళ్ళంతా చేయలేదు నీకెందుకు వస్తుంది, నువ్వు పాతకాలం మనిషివి సభ కూరుకో